దాకా సంక్రాంతి సంబరాలకు ఇచ్చేసినటువంటి తెలుగు వారందరికీ కూడా మరొకసారి ఆహ్వానిస్తూ ఇంకా చాలా చక్కటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మధ్యలో 2-3 నిమిషాలు నేను తీసుకొని తాకా గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాం. ఇప్పుడు రవి వారణాసి గారు మరి సంక్రాంతి యొక్క విశిష్టతను మరియు తాకా గురించి కొంచెం మాట్లాడారు. సంక్రాంతి సంబరాలు చేసిన మిత్రులందరికీ మరొకసారి టాటా తరఫున ఆర్గనైజింగ్ కమిటీ తరఫున మిమ్మల్ని అందరినీ మరొకసారి ఆహ్వానిస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎంతోమంది వాలంటీర్లు కలిసి సమిష్టిగా పనిచేస్తేనే ఇటువంటి కార్యక్రమాలు ఇంతగా ఆకర్షణీయంగా అందంగా తయారవుతున్నాయి. అందులో భాగంగా రాజు అనే ఒక మిత్రుడు సంక్రాంతి గురించి ఒక చిన్న పదాలు రాశాడు. అది మీ ముందు వినిపించాలనుకుంటున్నాను. సంక్రాంతి సంబరాలు. హరిదాసు బసవరాల కీర్తనలు, పసుపు రస గడపలతో, పచ్చ తోరణాలతో, పాడి పంటలతో, ముంగిట ముద్దులతో, భోగి మంటలు, పాల పొంగళ్ళు, పిల్లల కేరింతలు, మామిడాకు తోరణాలు, రంగుల ముగ్గిళ్ళు, రంగేడి ముగ్గిళ్ళు, ముద్దు గులిపే గొబ్బిళ్ళు, ఆకాశంలో గాలిపటాలు, బావామరణల ముచ్చట్లు, అందరి గుండెల్లో ఆనంద పరవళ్ళు, తెలుగునాట ప్రతి ఇంట సంక్రాంతి పండుగ చూడ కందుల పంట. ఎంతో అందంగా సంక్రాంతి లక్ష్మిని మనందరికీ గుర్తు చేస్తూ రాసిన నా మిత్రుడు రాజుకి bardzo ధన్యవాదాలు. ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగానే అసోసియేషన్ ఇంత హంగు ఆర్పాటంతో జరుపుకోవాలంటే 700 మంది పట్టే హాల్ ఆల్రెడీ టిక్కిరిసి బయట ఒక 45 మంది ఇంకా బయటే ఉన్నారు. ఇంతమంది మిత్రులు ఇచ్చేసినప్పటికీ టాటా అసోసియేషన్లో మనకి 30 కన్నా లోపే మెంబర్స్ ఉన్నారు. సో ఈ మెంబర్షిప్ డ్రైవ్ గురించి మరియు అసోసియేషన్ పరంగా మేము చేయబోయే కార్యక్రమాల గురించి మీకు రమేష్ గారు, చారి గారు వివరిస్తారు. దానికన్నా ముందు నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. మీరు గమనించాలి లేదో, ఇలాంటి ప్రోగ్రామ్ గైడ్లో వెనకాల తెలుగు క్రాస్వర్డ్ పర్సన్ ఒకటి అచ్చయించాము. మీలో ఎంతమంది గమనించారో, ఎంతమంది అవసరంగా చూసారో తెలియదు. చూసిన వాళ్ళు లేదా పజిల్ పూర్తి చేసే వాళ్ళు ఏమైనా ఉన్నట్టయితే మీరు పూర్తి చేసిన పజిల్ని మాకు అందజేస్తే కరెక్ట్గా నింపిన వారికి మేము బహుమతి ఇవ్వాలనుకున్నాం. సో మీరు ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు, తెలుగు క్రాస్ పజిల్ నింపిన వాళ్ళు ఎవరైనా ఉంటే డిన్నర్ బ్రేక్లో కానీ ఇతరత్ర సమయంలో నాకు కానీ అదర్ డైరెక్టర్స్ ఎవరికైనా ఇవ్వండి దయచేసి. సో మరిన్ని విషయాల గురించి చెప్పడానికి రమేష్ గారిని, చారి గారిని కోరుతున్నాను. రమేష్, మెంబర్షిప్ గురించి కోరినారు. ఇప్పుడు మా అసోసియేషన్లో సీనియర్ సభ్యులు శ్రీ హనుమంతాచారి సమంతపుడి గారు ఒక నిమిషం వారి సందేశం. అందరికీ నమస్కారాలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజున మనందరం 3 సంవత్సరాల నుంచి సంక్రాంతి జరుపుకుంటానన్నాం. అదేవిధంగా తాకా ఈరోజు జరుపుకుంటూ ఉంది. కానీ ఇంత బీభత్సమైన వాతావరణంలో కూడా హాలు ఫుల్ అయిపోయి నిలబడ్డారంటే మీరు చూపించిన ఆదరణని, ఆ ఆదరణ మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇంకా ముందు నడిపిస్తుంది. మీ అందరికీ తాకా తరపున చేతులు ఇస్తున్నాం. ఒక ప్రశ్న తాగాకు తలెత్తినప్పుడు ఏంటంటే అసోసియేషన్ అవసరం ఏంటి అనే ప్రశ్న తలెత్తింది. కొంత మిత్రులు అడిగారు. ఎంతో దూరం నుంచి మనం వచ్చాం. వచ్చిన వాళ్ళు 70 to 80% ఇక్కడే సెటిల్ అవుతాం. అట్లీస్ట్ 10 to 20 years ఇక్కడే ఉంటాం. మన తెలుగు జాతి చాలా ఔన్నత్యమైనది.
ఇంటెలిజెంట్ పీపుల్. మనం ఒంటరి కాకూడదు. వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు ఏదో ఒక రోజు సమాజంతో పని ఉంటుంది. ఆ సమాజం ఆ పని గురించే ఇప్పుడు H1 మీద వచ్చిన వాళ్ళు కానివ్వండి, వర్క్ పర్మిట్ వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఇమిగ్రేషన్ వచ్చిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఎలిమెంటరీ స్కూల్ వెళ్ళినప్పుడు కానివ్వండి, హై స్కూల్ వెళ్ళినప్పుడు కానివ్వండి, యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కానివ్వండి, తర్వాత పిల్లలు పెద్దలై వాళ్ళని మళ్ళా ఒక ఇంటి వారికి చేరినప్పుడు కానివ్వండి, మనకి తోడుతో మాట్లాడాలి. ఈ దేశంలో మనం ఒంటరి కాకూడదు. అదే ఉద్దేశంతో ఈ రోజున మన తాక స్థాపించబడింది. ఈ తాక వెనుక ఎంతో మంది మేధావులు ఉన్నారు. వారి యొక్క ఉద్దేశం, వారి యొక్క ప్రోత్సాహంతోనే ఎంతో మంది వాలంటీర్స్ ఉన్నారు. ఈ తాక స్థాపించబడి మనం ఎంతో విజయవంతంగా కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. అలానే ఈ తాక ముఖ్య ఉద్దేశం ఏదో ఒక రోజు మన యొక్క కళ ఏంటంటే ఒక తానాలాగా కెనడా మొత్తంలో ఈరోజు దీనిపై ముందు ఒక విషయం చెప్తున్నామండి. తాక అనేది ఒక జీటీఏకే కాదు, ముందు ముందు కెనడా మొత్తాన్ని కూడా వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో రిజిస్ట్రేషన్ చేయబడింది. కెనడా మొత్తం కూడా తాక రిప్రజెంట్ చేస్తుంది. ఒక తానాలాగా మనం కూడా 2 రోజులు కంప్లీట్ గా ప్రోగ్రామ్ చేసేటట్టుగా. ఎందుకంటే మనకి ఈ రోజున ఒక టొరంటోలోనే దాదాపు 10,000 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇప్పుడు చూసారు ఎన్నో కార్యక్రమాలు, ఎంతో మంది ఉన్నారు. ఇంకా వాళ్ళందరినీ మనకి తీసుకురావాలి. తాక వాళ్ళందరినీ స్టేజ్ మీద తీసుకురావాలి. 2 రోజుల కార్యక్రమాలు. తాక అంటే ఈ తీసుకొచ్చి తెలుగు జాతి కెనడాలో కూడా మనం చేయాలి. మరి ఈ రోజు ఈ సంక్రాంతి పండుగకి ఈ సంక్రాంతి ప్రోగ్రామ్ చేయడానికి ఒక 10 మంది డైరెక్టర్లే కాదు, ఎంతో మంది వాలంటీర్స్ ఉన్నారు. అసలు మన మహిళా సోదరులు లాస్ట్ టైం బజ్జీలు చేసుకుని వచ్చి ఫండ్ రైజింగ్ చేశారు. ఈ రోజు అలానే ఫండ్ రైజింగ్ చేస్తున్నారు. ఇలా ఎంతో మంది సహకారంతో నడుస్తూ ఉంది. మరి ఇంతమంది డైరెక్టర్స్ కానివ్వండి, వాలంటీర్స్ గారు కష్టపడి పనిచేస్తున్నాం. మరి మన ఫంక్షన్కి వస్తే 1000 మంది దాకా వస్తున్నారు. మెంబర్స్ ఏమో 100 నుంచి ఉండలేదు. ఏంటనే క్వశ్చన్ మాకు చాలా బాధాకరంగా ఉంది. ఈ రోజున మన ఇంట్లో ఒక నలుగురిని పిలిచి భోజనం పెట్టాలంటే 2 రోజులు కష్టపడాల్సి వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. మన సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తుంది ఒకటే. కానీ ఈ రోజున ఈ ప్రోగ్రామ్కి 30 మంది ప్రోగ్రామ్స్ చేస్తూ 300 మందికి 400 మందికి వంట చేపిస్తూ ఎన్ని చేయాలంటే ఎంత కష్టపడాలో అర్థం చేసుకోండి. అందుకనే మేము చేయడానికి రెడీగా ఉన్నాం. మీ నుంచి కూడా మాకు కొంత సహకారం కావాలి. ఈ డోర్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఇలా వీళ్ళు తాకా వాళ్ళు మాట్లాడారు, మనం ఏం చేస్తున్నాం తాకా అనే క్వశ్చన్ మీరు మధ్యలో తెచ్చుకోండి. ఒక్క మెంబర్షిప్, ఫ్యామిలీ మెంబర్షిప్ $30. $30 మీరు 4 ఫంక్షన్ అటెండ్ అయితే $30 జమైపోతారు. ఎందుకంటే మెంబర్స్ $10, నాన్ మెంబర్స్ $8. మేము మీకోసం పనిచేస్తున్నాం. అలానే మన కోసం మన స్థానం నుండి తాకాకి మీరు మెంబర్షిప్ గా దయచేసి చేరండి. మెంబర్షిప్ చేరితే ఇంకా ముందుకెళ్తుంటాను. సో మరొకసారి ఇంత విభజనవాదాలు విధంగా వచ్చి మమ్మల్ని సహకరించి ఈ విధంగా ఎంకరేజ్ చేసినందుకు మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది డిన్నర్ బ్రేక్ కాదండి. మేము చెప్పాల్సిన 2 అనౌన్స్మెంట్ పూర్తయిన తర్వాత ఇంకా 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. చక్కటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ప్రతిదీ ఏ విధంగా మీరు చూసి ఆనందించారు అవి కూడా చూసిన తర్వాత డిన్నర్ బ్రేక్ వస్తుంది. డిన్నర్ బ్రేక్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. దయచేసి లేచిపోయి వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళందరూ కూర్చోండి. ఒక చిన్న కమ్యూనిటీ అనౌన్స్మెంట్ ఉందండి. సచ్చిదానంద సద్గురు షిరిడి సాయినాథ్ మహారాజ్ మందిర్ వారు ఈ అనౌన్స్మెంట్ని రిక్వెస్ట్ చేశారు. సాయిబాబా భక్తులందరికీ కూడాను అనువుగా ఉండే విధంగా ఏప్రిల్ 16వ తారీఖు శనివారం రోజు నాడు రామనవమి కార్యక్రమాన్ని సాయిబాబా మందిరంలో చేస్తున్నారు. భక్తులందరూ ఆ యొక్క సాయిబాబా గుడికి ఇచ్చేవలసిందిగా వారు కోరుతున్నారు. వారి అడ్రస్ 1365 మిడ్వే బల్వాడు, నియరెస్ట్ ఇంటర్సెక్షన్ డిక్సీ అండ్ డైరీ, మిసిసాగర్లో ఉన్నది. ఇతర వివరాలకు మీరు sainathmandir.org వారి యొక్క వెబ్సైట్, మీరు వారిని సంప్రదించవలసిందిగా వారు కోరుతున్నారు. సో దయచేసి ఈ యొక్క కమ్యూనిటీ అనౌన్స్మెంట్స్ని మీరు గుర్తించవలసి